మార్కాపురం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. కొరత సహజమా లేక కృత్రిమమా అన్న దానిపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు దోర్నాల పరిధిలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లో నిజంగా స్టాక్ కొరత ఉందా లేక కావాలని నిల్వ దాచిపెట్టి కొరత సృష్టిస్తున్నారా అనే కోణంలో వివరాలు సేకరించారు. అందులో భాగంగా స్థానిక భారత్ పెట్రోల్ బంకులో స్టాక్ రికార్డులను పరిశీలించిన ఆయన అక్కడే ఉన్న వాహనదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇవాళ సాయంత్రానికి పెట్రోల్ డీజిల్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని డీఎస్పీ నాగరాజ్ తెలిపారు. ప్రతి బొంకులో ఒక కానిస్టేబుల్ అందుబాటులో ఉండి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పెట్రోల్ డీజిల్ దొరకదన్న భయంతో అవసరానికి మించి డ్రమ్ములు, క్యాన్లు, బాటిళ్లతో కొట్టించుకోవడంతో ఇంధన కొరత ఏర్పడిందన్నారు. కావున బాటిల్స్, క్యాన్లలో ఇంధనం ఇవ్వొద్దని బంకు యజమానులను ఆదేశించారు. జిల్లాలో ఎవరైనా ధరలు పెంచినా, బ్లాక్ మార్కెట్ కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీరు వాళ్ళకి లాస్ అయింది. లాగదు, ముందు లాగదు సార్. అది కూడా అది ఏమో పెట్రోల్ సార్. ఇది పెట్రోల్ సార్. ఎంత ఉన్నారు లోస్ట్? లాస్ట్ 400 సార్. అది అదమ్మా ఇక్కడికి ఎంత ఉండాలంటే గేజ్ ఎంత ఉండాలంటే సార్ మొత్తంలో ఉంది పెట్రోల్ సార్. మా ప్రీతమ మార్కాపూర్ జిల్లా ఎస్పీ గారైనటువంటి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు రాత్రి నుంచి కూడా ఈ పెట్రోల్ బంక్స్లో ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రష్ ఉండగా ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో కానిస్టేబుల్ని డిప్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ పెట్రోల్ అయిపోతుందని ఒక పెద్ద ఆ ఖయాస్ రూమర్ తోటే గత కాలంగా చాలాసార్లు వీళ్ళు ఈ రైతులనే పేరుతోటే ఈ డ్రమ్ములు, తర్వాత ఈ పెద్ద పెద్ద ఈ వాటర్ బబుల్స్ తీసుకొచ్చి వాటితో పాటు ఒక ప్యానిక్ తోటే వాళ్ళు అవసరం కంటే ఎక్కువ కొనుక్కొని స్టాక్ పెట్టుకోవటం అనేది ఖచ్చితంగా జరిగింది. సో ఒక వారం రోజులు రావాల్సిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఒక 2 days 3 daysకే ఈ ప్యానిక్ వల్ల తీసుకెళ్ళడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సో జనరల్గా ఆయిల్ అయితే దొరకదు అనేది ఒక పెద్ద రూమర్గా క్రియేట్ అయింది. సప్లై అయితే ఉంది. ఇప్పుడు కొన్ని బంక్స్ మేము చెక్ చేసినప్పుడు కొన్ని దగ్గర పెట్రోల్ ఉంది, కొన్ని దగ్గర స్టాక్ అయిపోయింది అంటున్నారు. సో ఇక్కడ ఈ బంకు 2 days నుంచి వర్క్ చేస్తుందంటే ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి, భారత్ పెట్రోలియం బంకు డోర్నాల్లో. సో గేజ్ కూడా చూసాము, కొంత షార్ట్ ఉంది. మళ్ళీ 4 గంటలకి వాళ్ళకి వస్తుందని చెప్తున్నారు. అంటే సప్లైతో ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఏం లేదు. సో కాకపోతే ఈ ఎక్కువ కొట్టించుకొని తర్వాత ఈ స్టాక్ అయిపోద్దని చెప్పేసి నేను కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను. ముందే ఇళ్లలో పెట్టుకొని ఇళ్లలోంచి ఆయన కారులోనే పోసుకునే దృశ్యాన్ని కూడా నేను చూడటం జరిగింది దేవరాజు గట్టి దగ్గర. సో అలాంటి సిచ్యువేషన్స్ ప్రివేల్ అయింది. ఏదో అయిపోద్ది ఇక దొరకదని అన్నీ అబద్ధాలండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది ఊరికే ఎగపడిపోయి సో ఒక ప్యానిక్లో ఉండి మేము పోలీసు వాళ్ళందరూ కూడా బంకుకు ఒక పోలీసు, 2 పోలీసులు, 2 పోలీసులు అందరూ ఇక్కడ ఇది చేసుకుంటూ క్యూ లైన్స్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ట్రాఫిక్ అంతా కొంచెం ప్రాబ్లం వస్తుంది. బంకు యజమానులకు కూడా మేము చెప్పడం జరిగింది, ఈ లూజ్గా ఉండేది డ్రమ్ వాటి మీద కొట్టొద్దని రైతుల మీద మాకు వ్యవసాయ పనులు ఉన్నాయన్నా కూడా చెప్పడం జరిగింది. కొన్ని రకాలుగా కూడా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కొంత ఏమన్నా ఈ వేరే వాళ్ళకి వేరే ఉపయోగాలు మనకు వీళ్ళు ఏమన్నా స్టాకు లేదని
ఏమన్నా అబద్ధం చెప్తారనేది మీ కళ్ళ ముందు ఈరోజు చెక్ చేశాను ఇందాక. యాక్చువల్గా లేదు, లో లెవెల్లో ఉంది. సో అట్లా కూడా ర్యాండమ్ అందరినీ ఎస్ఐల్ని సిఐల్ని కూడా మొత్తం 69 బంకులు ఉన్నాయి నాకు. సో ఈ 69 బంకుల్లో కూడా ఈరోజు సిస్టమేటిక్గా స్టాక్ వచ్చిన తర్వాత పెట్టుకోవటం కానీ కొట్టించుకోవటం కానీ జరుగుతుంది. అట్లాగే మార్కాపురం, గిద్దలు, సో ఎర్రగొండపాలెం, అలాగే ఖమ్మం ఈ ఏరియాలో కూడా ఆల్ ఎస్ఐస్ని సిఐస్ని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. అట్లాగే దీని మీద ఈ పెట్రోల్ డీజిల్ యొక్క సో ఆవశ్యకత, దాని పరిస్థితులు ఎలా ఉందంటానికి కలెక్టరేట్లో కూడా, మార్కాపూర్ కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీసుని నిరంతరం కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఏందనేది సో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మేము తెప్పించుకుంటున్నాం. సో దాని ప్రకారము దీన్ని ఎలా మానిటర్ చేసుకొని ఈ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఏ విధంగా చేయాలనేది అన్ని చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.